నిరుద్యోగులు తిరగబడితే పార్టీల మనుగడ కావచ్చు, ప్రభుత్వం మనుగడ కష్టం అనేది ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు. ఆయన మీ ప్రభుత్వంలో ఉన్నాడు, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. సో మీరు ఎట్లా చూస్తారు? గత ప్రభుత్వాన్ని గద్దెదించారు, ఓకే, బట్ మీ ప్రభుత్వాన్ని గద్దెదించకుండా ఉండాలి అంటే నిరుద్యోగులకు మీరేం చేయాలనుకుంటారు? ఇప్పుడు 60,000 ఉద్యోగాలు వేసినాం, మళ్ళీ ఇప్పుడు 40,000 ఉద్యోగాలకు ప్రకటన చేసిండ్రు ముఖ్యమంత్రి గారు. ఇట్లా వేస్తే విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తుందని వారెందుకు అనుకుంటారు నాకు తెలియదు, ఆ కోణం తెలియదు. కానీ ఉద్యోగాలు వేస్తుంటే అడ్డం పడేటోళ్ళ గురించి చర్చ అయ్యింది అని నేను అంటున్నా. విద్యార్థులు కూడా ఆలోచించండి. ఇప్పుడు కష్టపడు ఆడికి పోయో ఈడికి పోయో ఇటో చేసో అక్కడున్న ఇక్కడున్న ఉద్యోగాలు మనం వేపించే ప్రయత్నం చేద్దాం, లేకపోతే మీ ప్రెషర్తోనో నిరుద్యోగుల ప్రెషర్తోనో వస్తాయి. వచ్చినాక ఇట్లా అడ్డం పడే ప్రయత్నాలు జరిగితే సమస్య అది తీవ్రమవుతుంది. అట్లా చేయాలని ఒక ఆలోచన చేస్తున్న కుట్రలు ఉన్నాయి కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. అయినా సరే ఉద్యోగాల విషయంలో ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ ఆగే అంశమే ఉంటుంది. ఎట్లా చూస్తారు? యనుమల రేవంత్ రెడ్డి కాదు, ముడుపుల రేవంత్ రెడ్డి. అందుకే ఎల్ఎన్టీ భయపడుతున్నది, వాళ్ళని బెదిరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నాయంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. 1,99,000 కోట్ల ప్రాజెక్టులు తెలంగాణకు వచ్చినాయి. మీ మొహానికి ఎప్పుడన్నా వచ్చినాయి? మొత్తం మీ 9 సంవత్సరాల టెన్యూర్లో కూడా అంత రాలే, ఒక్క సంవత్సరంలో వచ్చినాయి. కాబట్టి అందుకని ఇవి స్టాంటిటీ లేని స్టేట్మెంట్స్. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని నేను ఎందుకు తిట్టాలో చెప్పు. ఇప్పుడు నాకు తెలిసి కేటీఆరే బీఆర్ఎస్ని మొత్తం బొందబెట్టే పరిస్థితి ఉన్నది. ఇంకా మేము ఎందుకు కేటీఆర్ కౌంటర్ చేయాలి? ఇప్పుడు వీళ్ళు ముడుపులే తీసుకున్నారు. అట్లా మీలాగా ముడుపుల కల్చర్ అనేది ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి నిన్న చూసినా కదా, నేను కోదండరామ్ గారు ఆర్థిక పరిస్థితిని ఒక నెలవారీ మొత్తము అంశాన్ని మా ముందు పెట్టిండు బట్టి గారు. ఏ అంశాలకు మనం చేయలేకపోతున్నాం, దాదాపు డెఫిసిట్ 6,000 ఉందా 4,000 ఉందా, ఒక నెలవారీ. మనం ఇంతకుముందు ఊళ్ళల్లో చెదురువాయిలల్లో నీళ్ళు చేదుకుంటుంటాం, బిందెలన్నీ లైన్లో పెట్టి ఒక బకెట్ నిండంగానే ఏ బిందెలో పోసుకోవాలని ఇట్లా ఉంటుండే. అట్లా అంత పొదుపుగా డబ్బులు వాడుతున్న పరిస్థితి ఇప్పుడు. దానికి కారణం, ఈ కర్మకు కారణం వాళ్ళే. ఆ దరిద్ర పాలనే ఇంత పరిస్థితి వచ్చింది. ఇంకా ముడుపులు అనే కాడికే కాదు, ఫస్ట్ బొడుపులు రాకుండా చూసుకునే పరిస్థితి వస్తున్నాయి. అంటే మనం ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేర్చుకుంటూనే మళ్ళీ పాలన కొనసాగాలి కదా, ఆ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎవరో రాసిచ్చే స్క్రిప్ట్లతో కేటీఆర్ మాట్లాడే మాటలు ఒకటి, రోజు ఏదో ఒకటి ప్రచారంలో పెడదాం. ఇప్పుడు ఈ త్రిబుల్ కూడా పెద్ద స్కాము, కుదిరితే అన్నీ బయట పెడతాను అంటున్నాడు. అలాట్మెంట్ మార్పులు కావచ్చు, నిన్న మన వికారాబాద్ నుంచి వచ్చిన బాధితులతోటి ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు. నిజంగా త్రిబుల్ అనేది పెద్ద స్కామ్ అనుకోవాలా? అసలు త్రిబుల్ శాంక్షన్ అయిందా? ఓకే, వాళ్ళు శాంక్షన్స్ విషయాలనే సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్కు పడుతున్నది. అలైన్మెంట్ చేంజ్ కూడా వివిధ కారణాలు ఉంటాయి. కానీ ఓఆర్ఆర్ జరిగినప్పుడు కూడా చూసిండ్రు, ఓఆర్ఆర్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గరనే రైతులతో సమస్య ఉంది. వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి, వాళ్ళని బతిలాడుకోవాలి, వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళకి అవసరమైతే మార్కెట్ వాల్యూని ఇంత ఉంది కాబట్టి మనం ఇంత చేయొచ్చు అని చెప్పి ఒప్పుకోవాలి. 2013 భూసేకరణ చట్టం కూడా కాంగ్రెస్ తెచ్చింది. మీ మాదిరిగా మరణసాగర్లో ఉన్నట్టు గుంజుకున్నట్టు దందా చేసి 10 లక్షలకు 11 లక్షలకు ఎకరం తీసుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. లగచర్లలో అట్నే చేసిండ్రు. లగచర్ల రైతులకు తెలిసింది. ఇప్పుడు 99% భూములన్నీ ఇచ్చిండ్రు వాళ్ళు నేరుగా. ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఒక పార్ట్. ఇప్పుడు నేను కూడా భువనగిరికి సంబంధించిన మన రాయగిరి మిత్రులు నాకు ఒక టీవీ డిబేట్ అప్పుడు వచ్చి కలిసిండ్రు, అన్న ఇది పరిస్థితి, ఇక్కడి నుంచే గంధమల్లకు సంబంధించిన కెనాల్ పోయింది, మళ్ళీ ఇక్కడి నుంచే ఔటర్ రింగ్ రోడ్ పోతున్నది. ఇప్పుడు మనకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను, తర్వాత పాలమూరు రంగారెడ్డికి ఎట్లయిందో ఒకే విలేజెస్ నుంచి కూడా పోయిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి మాకు సమస్య అవుతున్నది. మరి మాకెట్ల భూమి అనే ఒక జెన్యూన్ ఉన్నాయి. ఇప్పుడు వెంకటరెడ్డి గారిది పాత భువనగిరి ఎంపీగా ఉన్నారు వారు, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి గారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి కూడా మునుగోడు ప్రాంతంలో ఎక్కువ ఈ ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన భూములు ఉన్నాయి. రైతులు వచ్చినప్పుడు వాళ్ళని కన్సోల్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కేంద్రం ఏమంటుంది, మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసేయండి, మేము ప్రాజెక్ట్ కడతాం. సౌత్ నార్త్ పంచాయతీ కూడా ఉంది, సౌత్ మీరు కట్టండి, నార్త్ ఏది ఎవరు కట్టినా ప్రజలకు కావాల్సిందైతే రింగ్ రోడ్డు. నేనేమంటున్నా అంటే, ఆ రోజు మీరు 20,000 ఎకరాల పైచీలకు ఈరోజు భూములు సేకరించింది కదా, ఆ రోజు ఎన్నో పెయిన్ఫుల్ యాక్టివిటీస్ మీరు చేసిండ్రు.
ఈరోజు రైతుకు సమస్య లేకుండా చేసే విధానం ఏదో బీజేపీని బీఆర్ఎస్ని చెప్పమనండి. లేదు అసలు రీజనల్ రింగ్ రోడ్డే వద్దంటారా, అట్లా కూడా చెప్పండి. ఇప్పుడు చేద్దాము మంచిది, తెలంగాణకు మంచిది అయింది అనుకున్నారు, మీరే ప్రపోజల్ పెట్టిండ్రు. ఓఆర్ఆర్ కట్టింది ఇలా రాజశేఖర రెడ్డి గారు హయాంలో మొదలైతే ఇప్పటికి పూర్తయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు RRRకి ఇప్పుడు కేసీఆరే ఈ ప్రయత్నం చేసిండు ముందు, ఓఆర్ఆర్తో పాటు RRR ఉంటే బాగుంటుందని. ఇప్పుడు తర్వాత ఏంది రీజనల్ రైల్ రోడ్ కూడా దానికే పెట్టాలని చేయాలని. ల్యాండ్ ఎక్విజిషన్ అనేది హైయెస్ట్ రిస్క్ టాస్క్ ఇన్ ఇండియా ఇప్పుడు భారతదేశంలోనే. ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఎందుకంటే రైతు కోణం ఉంది దాంట్లో. రైతు ఏదో ఉన్నత వర్గాలకు సంబంధించిన రైతు కాదు, పేద రైతు. ఎకరం ఉంటుంది, 2 ఎకరాలు ఉంటుంది, 5 ఎకరాలు ఉంటుంది, 10 ఎకరాలు ఉంటుంది. మనం సోషల్ ఇంపాక్ట్ని కూడా దాంట్లో పెట్టింది ఎందుకంటే ఇవ్వకపోతే ఇచ్చేంత వరకు ఒప్పించు, ససేమిరా అంటే కూడా ప్రత్యామ్నాయం ఆలోచించనేదే దాని యొక్క ఉద్దేశం. ఓకే, బుక్ వాల్యూ మార్కెట్ వాల్యూ ఉంటే ప్రభుత్వం తలుసుకుంటే మార్కెట్ వాల్యూకు బుక్ వాల్యూకు మధ్యన కూడా కంపెన్సేషన్ ఇచ్చి వీలైతే అదే భూమిని ఇంకో ప్రాంతంలో కొనించాలని కూడా ఉన్నది దాంట్లో. ఓకే, అది సాధ్యమవుతుందా లేదా అనే విషయంలో నేను కొన్ని చూసిన. మరణసాగర్ ఇష్యూల్ని రైతులంతా కూడా ఇప్పుడు చాలా పేదలైండ్రు. మరణసాగర్ వచ్చింది కానీ రైతులు చాలామంది ఈ మధ్య నా దగ్గర కూడా అప్పుడు మల్లన్నసాగర్ గురించి కొట్లాడిన వ్యక్తులు వచ్చిండ్రు. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఒకరోజు వాళ్ళు పెద్ద రైతులు, ఈరోజు పేద రైతులు కాదు, పేదలు. కారణం ఏంటిదనంటే భూమి పోయింది. భూమి ఉంటే ముఖం తెలివి ఉంటుంది. ఇప్పుడు ఇదే బాధ రైతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ భూమి అలైన్మెంట్ అన్నదనుకోండి, ఈ భూమి నుంచి పోయింది, ఇటు ముందు నుంచి తీసుకున్న రైతు తీసుకోవాల్సిందే కదా. ఇది కాకుండా అవతలికి పోయినా కూడా ఇంకో రైతు తీసుకోవాల్సి. ఇది ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాలి, ప్రతిపక్షాలు ఆలోచించాలి, రైతుల పక్షాన్ని ఉండాలి. మీరు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించమంటే అలైన్మెంట్లు మారినాయి, పెరిగినాయి, ముడుపులు, కోట్లు ఇవన్నీ తీసుకొచ్చి ఏమంటారు రచ్చ చేయడానికి ఏదో చర్చ పెడితే కాదు. డెఫినెట్గా అది అభివృద్ధికి ఒక మూలం అనే ఆలోచన మీరే చేసిండ్రు. ఇదే మూసీది కూడా మీరే చేసిండ్రు కదా. 6 సమావేశాల మినిట్స్ ఉన్నాయి మీ దగ్గర. మేము తీసుకొని చూసినాం. ఇండ్లకు ప్రత్యామ్నాయాలు ఏం చేయాలి, పెద్ద ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి ఏం చేయాలి, నది గర్భంలో ఉన్న వాళ్ళని ఎట్లా చేయాలి, ఇదంతా రిడ్రెసల్ కంపెన్సేషన్ మెథడాలజీ ఉంది. అవసరమైతే ఒక 10,000 కోట్ల రూపాయలు వెచ్చించైనా సరే. ఇంకొక దశకు ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ ప్యాకేజ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, కాబట్టి ఇవి హైదరాబాదు భవిష్యత్ తరాలకు మరింత మేలైన నగరంగా ఉండాలని ప్లాన్ చేసినాం. ఇప్పుడు RRRతో వచ్చే ప్రయోజనాలు ఏంటనేది రేపు హైదరాబాద్ ఎక్స్పాన్షన్ ఎట్లుంటుంది, వరల్డ్ క్లాస్ సిటీకి ఎట్లయితుంది అనే దాని విషయంలో అంతా చాలా రోజుల నుంచి చెప్తున్నారు. వీళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు వద్దు, సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తే పైసలు ఇట్లా ఖర్చు పెడతారా అంటారు, ఉద్యోగాలు ఇస్తే అట్లా అడ్డుకుంటారు. ఇట్లా అంటే ఒక ఏమంటారు సందిగ్ధ అవస్థను ప్రజలకు చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. బట్ ప్రజలు క్లారిటీతోనే ఉంటారు. రైట్. ఈ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని కథనాలన్నీ కూడా ప్రేరేపితంగా చేయడం వల్ల ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంతే. అంటే జూబ్లీ హిల్స్కి సంబంధించి జూబ్లీ హిల్స్లో ఒక సర్వే జరిగింది. ఆ సర్వే ప్రకారం 42%, 43% ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలిస్తే ఆ ఓట్ పర్సంటేజ్ మాకే ఉందంటూ కేటీఆర్ చెప్తున్నారు. ఒక సర్వే కూడా బయటకు వచ్చింది, థర్డ్ పార్టీకి సంబంధించిన సర్వే. ఎట్లా చూస్తారు జూబ్లీ హిల్స్లో వచ్చినటువంటి ఆ సర్వేను? కేటీఆర్ బలంగా చెప్తున్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ఏ అంటున్నారు. దీంట్లో కూడా ఏమైనా స్టాండర్డ్ ఉందా? థర్డ్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు నేను ఒక సర్వే చేయించి కాంగ్రెస్కు 90% ఓట్లు వేస్తాయని ఇచ్చుకోవచ్చు. బట్ వీ నో వాట్ వీఆర్, వాట్ వీ హ్యావ్ అనేది. సో మా కాన్ఫిడెన్స్ మాకున్నది. సో వాళ్ళేదో చేసే స్టేట్మెంట్స్, వాళ్ళేదో థర్డ్ పార్టీతో చేయించిన స్టేట్మెంట్స్ అని అది తీసుకున్న స్టేట్మెంట్స్ చేయడం అనేది కేవలం ఏమంటాం పార్టీ ఉనికి కోసం చేసే ప్రయత్నమే. కాబట్టి క్యాండిడేట్ తర్వాత ఏమంటాం అక్కడున్న రాజకీయ పరిస్థితులు ఇవన్నిటిని కూడా అంచనా పార్టీ చేసింది. కాబట్టి మాకేం సమస్య లేదు. మేము కంటోన్మెంట్ ఎట్లా గెలిచినామో ఎన్నికల తర్వాత జూబ్లీహిల్స్ కూడా అట్నే గెలవబోతున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.